సహజంగా మీరు తీసుకోండి. సెల్ విన్నర్కి ఇన్ని, దీనికి ఇన్ని, బండి విన్నర్కి, కారు విన్నర్కి అన్నీ నేను చెప్పాను. దాన్ని సంపాదించుకునే పని మాత్రం చేయండి. దీని మీద మళ్ళీ మీరు వాదనలు తీసుకెళ్ళి దాని మీద డిబేట్లు చేసుకొని ఉన్న అవకాశాన్ని మళ్ళీ దుర్వినియోగం చేసుకోవద్దు. ముందు సంపాదించుకోండి, ఆ తర్వాత ఏమేం చేద్దాం. దానికి నేనేం వర్క్ ఏం చెప్పలేదు కదా. మీ కింద ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేయండి అంతే. అదొకటే చేయమన్నాను. డీకాయిన్ ఇప్పుడు రేపు 3కి ప్రకటిస్తున్నాను. క్యూ లైఫ్లో కూడా మైనింగ్ ఇస్తాను. దీని మీదే దృష్టి పెట్టిన వాళ్ళందరూ ధన్యులు. అది కాకుండా పోరాటాలు ఇవన్నీ చేద్దారనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. బహుశా మన కుటుంబాల్లో అలాంటి లేరు. క్యూబాలో కొద్దిగా ఆ క్షణానికి కోపడతారు, కానీ ఆ తర్వాత మళ్ళీ చాలా మంచి వాళ్ళు మనందరూ, లేకపోతే ఇంత హ్యాపీగా ముందుకెళ్తారు. అయితే పోరాటాలు చేసి సాధించడం ఎందుకు, ఫ్రీగా వస్తుందని తీసుకోవడం మానేసి దీన్ని గమనించండి. ముందు అందరూ పనిచేస్తున్నారు, సూపర్గా వెళ్తుంది, అందరూ తీసుకుంటున్నారు. తీసుకోవాలని ఇబ్బంది పడవద్దు. డేట్ పెంచను, టైం దాన్ని పెంచడానికి లేదు. రేపు 2 లాస్ట్ చేస్తాం. కారణం ఏంటంటే అది ఎంత తక్కువగా ఉంటేనే అంత ఎక్కువగా అది డబ్బులు వస్తాయి. అది రేటు పెరుగుతుంది. అందుకని దాన్ని ఎంత తక్కువగా, ఎంత కండిషనల్గా, దాని మైనింగ్ ఎన్ని సంవత్సరాలు అంటే నేను కొత్త విధానం తీసుకొస్తున్నాను. ఆ మైనింగ్ వల్ల డీకాయిన్ పక్కగా పోటీ పడి పక్కన నెట్టేస్తాను, అందులో తిరిగేలేదు. నేను ఈ మధ్య అంతా చేస్తుంది, ఇక మీద చేస్తుంది ఏంటో మీకు భవిష్యత్తులో తెలుస్తుంది. మరికొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఇక్కడికి ప్రయాణంలో ఉన్నాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. విమర్శించడం అలాంటివి ఏమీ చేయకుండా ముందు కాయిన్ సంపాదించుకునే ప్రయత్నం చేయండి. టైం అయిపోయిన తర్వాత మనం బాధపడడం అనవసరం. అర్థం చేసుకుంటారని అందరూ అదృష్టవంతులని, అందరూ మంచివారని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. రేపు 3వ తారీఖు నేను అనౌన్స్ చేయబోతున్నటువంటి ఒక కొత్త ప్లాన్ అంటే ఏంటి? ఏదో కొత్త మళ్ళీ ఏం చేసి అలా విమర్శల్లోకి వెళ్ళిపోతున్నారా? అవసరం లేదు. ఒక కొత్త అద్భుతమైన ప్లాన్. మీరు చేస్తున్న పనే, మీరు రోజు చేసే పనిలో కొన్ని పనుల్ని మన క్యూ లైఫ్లో చేయండి. మీరు చేస్తున్న పనుల ద్వారా మీకు డీకాయిన్ మైనింగ్ కూడా వస్తుంది. దాన్ని మైనింగ్ అనకూడదు. డీకాయిన్ సంపద లాంటిది. మైనింగ్ వేరు, ఇప్పుడు నేను చెప్పిన అసెట్ వేరు. ఇలా విడిగా పెట్టాను. మీరు రెఫరల్ డీకాయిన్ క్యూ లైఫ్లో ఒకరికొకరు ఇస్తున్నప్పుడు వచ్చేది డీమైనింగ్. అది కాకుండా మీరు చేస్తున్న పనిని రోజు చేయడం వల్ల దాంట్లో నుంచి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాను. ₹1 ఎవరో ఎక్కువ ఇవ్వవసరం లేదు, ₹1 ఏం చేయవసరం లేదు. మీరు రోజు చేసే పనిలో, రోజు చేస్తున్న పనిలో నుంచి కొన్ని పనుల్ని, అంటే కొన్ని వాటిని మాత్రమే మీరు ఇది తీసుకోవడం వల్ల, అలా చేయడం వల్ల ఒక కొత్త విధానం తీసుకొస్తుంది. ట్రెజర్ హంట్ దాన్ని తీసుకొస్తున్నాను. అది మీకు 3వ తారీఖున తెలియజేస్తాను. అద్భుతంగా ఉంటుంది. కుమ్మేద్దాం. ట్రెజర్ హంట్లో డబ్బులు కూడా, మన కమిషన్స్ కూడా చాలా భారీగా ఉంటాయి. ట్రెజర్ హంట్ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు, అప్పుడు నేను చెప్పేస్తాను. ఇప్పుడు నేను ప్రయాణంలో ఉన్నాను. లవ్ యూ ఆల్. మనసులో ఏమున్నా సరే అవన్నీ కడిగేయండి. ఒకరి మీద ఒకరికి ఏం ద్వేషాలు ఉన్నాయి అని తుడిచేయండి. జరిగిన దాని గురించి బాధపడుతూ ఉండడం వల్ల జరగబోయేది మనం మర్చిపోతాం, జరగబోయేదాన్ని మనం మిస్ అవుతాం. నాకు మీరు అందరూ కావాలి. ఒకలో ఇద్దరు ఏదో మనస్పదంతో, మనసు బాధ అనిపించో ఎక్కడ ఉండిపోయినా మీరు కూడా అర్థం చేసుకొని మీరు తరలి వస్తున్నందుకు, అందరూ ఉద్యమంలా వస్తున్నందుకు, ఉద్యమంలా రావాలని కోరుతూ థ్యాంక్ యూ.